ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. సో నిన్న నైట్ నేను నా ఫ్యామిలీతో కలిసి పుష్ప 2 మూవీకి వెళ్ళామండి. సో నేను నార్మల్లీ ఏ మూవీకి కానీ రివ్యూస్ ఇవ్వనండి, బికాజ్ ఐఎమ్ సో బ్యాడ్ అట్ మూవీ. బట్ నాకెందుకో ఈ మూవీకి రివ్యూ ఇవ్వాలనిపించింది, సో అందుకే ఇస్తున్నాను అనమాట. సో పర్సనల్గా నాకేమనిపించింది అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నా. సో నచ్చిందా, ఎందుకు పుష్ప అంటే అంత ఇష్టం, ఎందుకు అందరూ కనెక్ట్ అవుతున్నారంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో స్మగ్లింగ్ అనేది నా వీడియోలో ఉన్న టాపిక్ కాదు, దాన్ని పక్కన పెట్టి చూస్తే అది కరెక్ట్ అని కూడా నేను చెప్పాను. స్మగ్లింగ్లో మనం నేర్చుకునేది ఏం లేదు. సో అది మన టాపిక్లో అది రెలవెంట్ టాపిక్ కాదు, దాన్ని పక్కన పెట్టండి. సో పుష్ప అనే క్యారెక్టర్ గురించి మటుకే నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో నాకు పుష్పలో ఏమి కనెక్ట్ అవుతుంది అని కొన్ని పాయింట్స్ అనేది నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప అనేది ఒక పేద కుటుంబంలో పుట్టిన ఆయన. సో దీంట్లో ఆయన మోరల్ ఎథిక్స్ ఏంటి, ఆయన వచ్చి చాలా హార్డ్ వర్కర్. తర్వాత ఒకటి సాధించాలనుకుంటే దానికి ఎంతైనా హీ విల్ ఫైట్ ఫర్ దాట్. అండ్ మన ఇండియా గురించి చెప్పాలంటే మనకి చాలా ఫ్యామిలీ కనెక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో అయితే మనం పుష్పాని వేలెత్తి చూపించే ఎక్కడ కానీ లేదు. ఒక మంచి సన్, మంచి హస్బెండ్, మంచి లీడర్, ఎవ్రీథింగ్ మనం అది ఒకటి ఉంది అనమాట. సో ఇవి అనేది యాజ్ అ రోల్ మోడల్గా మనం తీసుకోవచ్చు. సో స్మగ్లింగ్ అనేది ప్లీజ్ అది అవుట్ ఆఫ్ ద టాపిక్, దాన్ని పక్కన పెట్టండి. సో నాకు పర్సనల్గా ఏం నచ్చిందనే టాపిక్ గురించి మటుకే చెప్తున్నాను ఈ వీడియోలో. సో అదే అన్నమాట. సో నాకు ఏమి ఇప్పుడు మూవీ అంతా చూసానంటే వాళ్ళ అన్నకి ఎంత ఉన్నా కూడా ఆయన సైడ్ నుంచి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఆయన ఇస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ వైఫ్కి కానీ హీ డిడ్ సో మచ్. సో అండ్ ఇంకోటి ఆయన వచ్చి అతను వచ్చి ఒక ఎంప్లాయీస్కి, అతని కింద పనిచేసే వాళ్ళకి ఒక పార్ట్నర్షిప్ అనేది ఇస్తాడు. అది అందరూ ఇవ్వలేరు అన్నమాట. సో పార్ట్నర్షిప్ అనేది ఇస్తే ఏమవుతుంది, సో మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక వర్క్ చేస్తామన్నమాట. సో అలాంటి ఎథిక్స్ చాలా ఉన్నాయి. సో అది చాలా వరకు చాలా కంపెనీస్ ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇట్లా చాలా మోరల్ ఎథిక్స్ ఉన్నాయి పుష్పలు. సో ఐ థింక్ ఇవి చాలా కనెక్ట్ అవుతారు పీపుల్. బట్ ఇప్పుడు మూవీకి వస్తే పుష్ప 2లో సుకుమార్ సార్, అల్లు అర్జున్ సార్, రష్మిక మ్యామ్ చాలా అంటే చాలా ఎంత హార్డ్ వర్క్ చేశారు అంటే చాలా హార్డ్ వర్క్ చేశారండి. అది ప్రతి సీన్కి కనిపిస్తుంది. నాకైతే ఇప్పటికిప్పుడు మీకు సీన్స్ చెప్పేద్దాం అనిపించేస్తుంది, కానీ నేను అది చెప్పలేను. సో ప్రతి సీన్ ఇది తక్కువ అని చెప్పలేము. అండ్ ఇంకోటి మెయిన్ ఆ టీమ్, పుష్ప టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరున ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరి హార్డ్ వర్క్ అనిపిస్తుంది. లిస్ట్ చేసుకొని నేను చెప్పలేను, బికాస్ అందరూ బాగా చేశారు. వీళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు మనం చెప్పలేము అనమాట. ఇంకా మూవీలో నాకేమి ఇది ఉండకపోవచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్. అదేంటంటే కొన్ని సీన్స్ ఏం చేశారా బాబు అనిపించింది. కొన్ని సీన్స్ ఎందుకు ఉందో అనిపించింది. అండ్ ఇంకోటి, ఇది నేను సీన్తో చెప్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, బట్ నేను అది చెప్పాలనుకోవట్లేదు. బికాస్ దిస్ మూవీ డిజర్వ్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి మీరంతా పేరున మూవీ థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే అదే ఈ పుష్ప 2 డిజర్వ్ చేస్తుంది అనమాట. బికాస్ అంత కష్టపడ్డారు, దానికి మనం వీ హ్యావ్ టు హానర్ దెమ్. సో నేను ఏ సీన్స్ చెప్పి స్పాయిల్ చేయాలనుకోవట్లా. మీ సర్ప్రైజెస్ మీ దగ్గరే ఉండాలి. నేను చెప్పి ఆ సీన్స్ అది తెలియకూడదు, అది నాకు ఇష్టం లేదు పర్సనల్గా. సో నేనైతే సీన్స్ చెప్పట్లేదు. కానీ నాకేమనిపించింది అంటే మూవీ ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది. అది నాకు కొంచెం అది ఇంకొంచెం మార్చి ఉంటే బాగుంటుంది అనిపించింది. అది ఒక్కటే నాకు అనిపించింది. అండ్ మిగతా చూస్తే ఇంకోటి ఏమనిపించింది అంటే నేను ఒక్క మూవీలో రిలేట్ అయ్యాను. అదేంటంటే ఇది నా ఒపీనియన్, అందరికి అలా అనిపించిందా లేదా నాకు తెలీదు. నాకైతే ఇది పర్సనల్ ఒపీనియన్ అనమాట. పుష్ప
వన్లో చూసారంటే మదర్ సెంటిమెంట్ ఉంది, పుష్ప టూలో చూసారంటే అంతా వైఫ్ సెంటిమెంట్ ఉంది. సో ఇది నాకు కేజీఎఫ్ మూవీలో కనెక్ట్ అయ్యాను. సేమ్ పార్ట్ వన్లో మొత్తం మామ్ వాళ్ళ మదర్ గురించి ఉంటుంది, పార్ట్ టూలో వచ్చి వాళ్ళ వైఫ్ గురించి ఉంటుంది. సో నాకు వచ్చి ఇది రెండు కొంచెం కనెక్ట్ అయింది. ఎంతమంది కనెక్ట్ అయిందో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది ఒక పాయింట్ నాకు అనిపించింది. బట్ పుష్ప టూలో నిజంగానే ఫైర్ ఉందండి, చాలా బాగుంది. మూవీస్ అయితే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ సాంగ్ అయితే తనైతే చాలా బాగా చేసింది. అండ్ యా, ఎవ్రీ సాంగ్, అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది బాగలేదు అని నేను చెప్పలేను, అన్నీ బాగున్నాయి. సో నాకైతే ఇదే అనిపించిందండి. సో ఇంకోటి లైక్ నేను బన్నీవే చాలా మూవీస్ చూశాను, కానీ ఈ మూవీలో చాలా హార్డ్ వర్క్ చేశాడని, చాలా అంటే చాలా చాలా హోల్ హార్టెడ్గా ప్రతి ఒక్కరూ చేశారు. బన్నీ సార్ అనే కాదు, ప్రతి ఒక్కరూ దే గేవ్ ఆల్. వాళ్ళ దగ్గర ఎంత బెస్ట్ ఉందో మొత్తం ఈ మూవీకి ఇచ్చేశారు. సో ఇదే నా వీడియో. సో నేను ఏ మూవీకి రివ్యూ ఇవ్వలేదు. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో హియర్ బాయ్.